ఆత్మీయుడు నాన్నకు అంతరాత్మ ఆయన ఏవి సుబ్బారెడ్డి గారి మీదే రాళ్ళేయించిన గణిత అఖిల ప్రియ గారిది అని మీ పార్టీ వారు గతంలో మీ పార్టీలో ఉండి ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న చాలా మంది నాయకులు తల్లికి మించిన తనయ 1999 తర్వాత జరిగిన ప్రతి మర్డర్ కేసులో శోభానారెడ్డి గారి హస్తం ఉంది అని ఈ రోజు ఎవరైతే ఆరోపిస్తున్నారో వాళ్ళే అంటున్నారు. అఖిల ప్రియ గారు కూడా అదే మెంటాలిటీనే. తనకు ఎవరైనా వ్యతిరేకిస్తే నాగరాజు గారు వాళ్ళు వీళ్ళు చెప్పింది నాకు అక్కడ చెప్పకండి. ఏ మర్డర్ కేసులో మా మదర్ ని ఇంక్లూడ్ చేస్తారు? ఆరోపణలు అదే అంటున్నారు. ఏ మర్డర్ అదే నా ఇంటర్వ్యూలోనే ఆరోపిస్తున్నారు. ఎవరు? ప్రతి మర్డర్ లో ఏ మర్డర్? ప్రతి మర్డర్ లో జరిగిన తర్వాత వేగ్గా మాట్లాడకండి. మీ మీద రెస్పెక్ట్ తోటి నేను ఇంటర్వ్యూలో కూర్చున్నా. సరే ఇప్పుడు ఏ మర్డర్ జరిగిందని చెప్పి శోభానారెడ్డి గారి పేరు తీసుకొచ్చినారు. ఏ మర్డర్ 99 తర్వాత అనేది నేను ఆరోపించేది కాదు. మీరు ఒక ఇంటర్వ్యూ చూసింటారు. ఆ ఇంటర్వ్యూలో కొంతమంది ఆరోపించినవి. ఆ తర్వాత మొత్తం కూడా రాజకీయాన్ని నడిపింది, పొలిటికల్ ఫ్యాక్షన్ నడిపిందంతా కూడా శోభానాగరెడ్డి గారే అన్న ఆరోపణలు మా ఇంటర్వ్యూలో చేసినారు. అదే మీ ముందర ఈ రోజు నేను ప్రస్తావిస్తున్నాను. నేను సరే బానే ఉంది. మర్డర్లు చేసుకుంటా పోతే ఎవడన్నా ఉంటాడా? ఈడ మర్డర్లు చేసుకుంటా పోతే నేను అధికారంలో 2.5 సంవత్సరాలు ఉన్నాను. ఎవరిని మర్డర్ చేసినాను? నా మెంటాలిటీ అట్లయితే ఎవరిని కొట్టించినా, ఎవరిని మర్డర్ చేయించిన? కొట్టించారు, రాళ్లతో దాడి చేయించారు ఆయన ఆరోపించారు కదా. ఒక నిమిషం, నేను ఆరోపిస్తా. నన్ను ఇంకొకటి ఎవడో ఫోన్ చేసి ఇది చేస్తాను నేను ఆరోపిస్తా. వాళ్ళని బ్లేమ్ చేస్తారా మీరు? నేను బ్లేమ్ చేస్తారా? ఇప్పుడు ఏవి సుబ్బారెడ్డి టాపికే కాదు ఇక్కడ. ఏవి సుబ్బారెడ్డి గారికి ఆలగడ్డకి ఏం సంబంధం ఉంది? ప్రజలు నాకు అగెన్స్ట్గా ఓటేస్తారండి. మీరు చెప్పిన పాయింట్ నేను ఎందుకు ఓడిపోయినా అంటే ఏవి సుబ్బారెడ్డిని దూరం పెట్టాను కాబట్టి. సుబ్బారెడ్డి గారికి ఆలగడ్డకి సంబంధమే లేదంటారా? డైరెక్ట్ ఎలక్షన్ కి ఏమొచ్చినారు? డైరెక్ట్ గా ఏమైనా ఇక్కడ ఇన్వాల్వ్ అయినారా? ఏవి సుబ్బారెడ్డి గారు సైకిల్ ర్యాలీ చేయాలని వచ్చినప్పుడు మీరు వ్యతిరేకించి అతనిపై రాళ్ళు వేయించారని అప్పుడు మొత్తం కూడా మీడియాలో హల్చలేంది. ఏవి సుబ్బారెడ్డి గారు కూడా అఖిల ప్రియ గారే గుండాలని, అఖిల ప్రియ గుండాలన్నిపై దాడి చేశారని ఆరోపించారు కదా. దానికోసం ప్రజలు నాకు ఓట్లేదని అంటున్నారా మీరు? అంటే అంటున్నాను అన్నమాట. దాడులు చేయించారా అంటే ఎగ్జాంపుల్ ఒక చెప్పాను, నేను అనడం కాదు. కాదు అట్లాంటప్పుడు నేను గంగులోల మీద చేపిస్తా కదా. ఏవి సుబ్బారెడ్డి మీద చేపిస్తే ఏవి సుబ్బారెడ్డి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ కాదు కదండి. మీ పార్టీలో ఉన్న ఏవి సుబ్బారెడ్డి గారిని మీరు అణచివేతగా అణిచివేశారు ఆయనే అన్నారు. ఇప్పుడు నేను అనేది కాదు. ఓకే, అఖిల ప్రియ గారు నా మీద టాపిక్ ఇంకొక యాంగిల్ కి తీసుకెళ్లిపోతున్నారు. ఈడ నేను ఎందుకు ఓడిపోయాను అనేది టాపిక్ అంతే కదా. ఇప్పుడు అందరూ మిద్దె రాంపులయ్య గారు కావచ్చు, మిద్దె రాంపులయ్య గారు కావచ్చు, మీ నాన్నగారికి ఆత్మీయుడు. గతంలో మీ నాన్న కోసము ఆయన మర్డర్ కేసులో కూడా ఇరుక్కున్నారు, లైఫ్ పడిందని ఆయనే అంటుంటారు. ఆయనను పట్టించుకోలేదు మీరు. ఏవి సుబ్బారెడ్డి గారు నాన్నగారికి ఎంతనో, ఐ థింక్ మీరు బాబాయ్ అని పిలుస్తారు అనుకుంటా ఆయన్ని. బాబాయ్ మామ అని పిలుస్తారు, చాలా ప్రేమగా పిలుస్తారు. ఒక కుటుంబం లాగా ఉండేవారు. చూశారనమాట. ఒక వీడియోలో మాట్లాడినప్పుడు ఒక వాయిస్ రికార్డింగ్ కూడా ఒకసారి హల్చలేంది. ఆ దాంట్లో ఏవి సుబ్బారెడ్డి గారి మాటలు కూడా మీరు వింటారంటే భూమా నాగిరెడ్డి వేరు కాదు, ఏవి సుబ్బారెడ్డి గారు వేరు కాదు, ఇద్దరు ఆత్మ అంతరాత్మ అనేది అందరికీ తెలుసు. అలాంటి ఏవి సుబ్బారెడ్డి గారికి మీకు ఉభేదాలంటే ఏవి సుబ్బారెడ్డి గారు మీ మీదనే సీఎం గారికి ఫిర్యాదు చేయలేదా? సీఎం గారు మీ ఇద్దరిని పిలిపించి రాజీ ప్రయత్నాలు చేయలేదా? మీరే చెప్పండి. కాదు, నాకు అర్థం కావట్లేదు. ఇది ఐ థింక్ మీ షో ద్వారా మిగతా వాళ్ళకు కూడా చెప్పాలనుకుంటున్నాను. భూమా నాగిరెడ్డి గారు, ఏవి సుబ్బారెడ్డి గారు ఇంకా ప్రాణామిక్ సరే ఫ్రెండ్స్, అంతవరకు మేము కూడా ఒప్పుకుంటాము. వాళ్ళకి ఇద్దరి మధ్యలో ఏమేమి డిఫరెన్స్ నాగరాజు గారు ఒక్క నిమిషము. వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎంత గొప్పదో అందరికన్నా బాగా నాకే తెలుసు. నాకంటే ఎవరికి తెలిసేది ఇది కాదు. సో భూమా నాగిరెడ్డి గారు, ఏవి సుబ్బారెడ్డి గారు ఎంతవరకు రాజకీయం చేస్తున్నారు, ఎంతవరకు ఫ్రెండ్షిప్ ఉన్నదని అందరికీ తెలుసు. కానీ చనిపోయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో ఏం జరిగిందో ఎవరికి తెలియదు. దయచేసి ప్రతి ఒక్క దాంట్లో ఇంకా భూమా నాగిరెడ్డి గారు, ఏవి సుబ్బారెడ్డి గారు ఇంకా విడదీయలేని అంత ఇదే ఉంటే ప్రతి ఒక్క పోస్టర్లో ఏవి సుబ్బారెడ్డి గారు పెట్టే పోస్టర్లో మా నాన్న ఫోటో ఏమైనా పెట్టుకున్నాడా? ఎందుకు పెట్టుకోలేదు? నాతో కదా ప్రాబ్లం, మా నాన్నతో ఏం ప్రాబ్లము? ఇవన్నీ మీరు అడగరా ఆయన్ని? మీరు ప్రతిసారి నాగరాజు గారు ఒక నిమిషము. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా నేను. ప్రతి ఒక్క మీటింగ్ లో ఏమన్నా మా నాన్న పేరు చెప్పుకొని మీటింగ్లు పెడుతున్నాడా? మా నాన్న వల్ల ఆయనకి 10 వచ్చినాయని చెప్పుకుంటున్నాడా? లేదు కదా. ఆయన ఒక స్టాండ్ తీసుకున్నారు. భూమా కుటుంబంకి నా స్టాండ్ నాకు ఉండాలా, నేను సపరేట్ గా పోతానని నేను అనుకుంటున్నాడు. పోనీయండి, నా స్టాండ్స్ నాకున్నాయి, మాది సపరేట్, మేము చూసుకుంటున్నాము. సో మళ్ళీ మీరు ఏవి సుబ్బారెడ్డి గారికి మాకు ఏమేమి జరిగినాయి, ఎందుకు జరుగుతున్నాయి, ఏంటి, నేను ఎందుకు దూరం పెట్టాను అనేది గతం
అది అయిపోయింది. మేము ఆయన పనులు ఆయన చూసుకుంటాం, నా పనులు నేను చూసుకుంటున్నాను. మళ్ళీ మీరు అది ఇంటర్వ్యూలోకి తీసుకొచ్చి ఏవి సుబ్బారెడ్డిని దూరం పెట్టినాను కాబట్టి, ఆయన మీద రాళ్ళ దాడి చేపించినాను కాబట్టి ప్రజలు నా మీద నమ్మకం పోగొట్టుకున్నారు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి అనేది మీకు తెలియదు. భూమా నాగిరెడ్డి గారు భూమా కుటుంబంని చూసుకుంటారే కానీ ఇంకొక కుటుంబం ఇక్కడ లింక్ పెట్టుకొని చూసుకోరు. అది మీరు ఒకటి గమనించాలా. ఇప్పుడు గంగులోలు గెలిచినారు సగ బాగానే ఉంది, ఎందుకు గెలిచినారు అనేది మీరు నన్ను అడిగినారు. ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు భూమా కుటుంబంకి గంగుల కుటుంబంకి మాత్రమే పోటీ జరిగింది. ఈరోజు భూమా కుటుంబము గంగుల కుటుంబము పోటీ చేస్తున్నప్పుడు నేను అరాచకాలు చేశానని చెప్పి నాకు ఓట్లు పడలేదని అన్నారు. సరే వాళ్ళు ఏం మంచి పనులు చేశారు అని వాళ్ళు ఓట్లు వేశారని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నన్ను కానీ అక్కడ అభ్యర్థిని కానీ చూడలేదు. ఇక్కడ చూసింది జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయనకి ఒక ఛాన్స్ ఇవ్వాలని చెప్పి ఓట్లు వేశారని చెప్పి నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా. లేదు ఇది డిబేట్ పెడతామంటే అది ఇంకో డిబేట్ పెడతాము, వాళ్ళని కూర్చోమని చెప్పండి, నేను కూర్చుంటాను. ఆయన ఏం పనులు చేస్తాడో నేనేం పనులు చేస్తాడో నేను డిబేట్ పెడతాను. డిబేట్లో అఖిలప్రియ గారు బాగా మాట్లాడతారు తెలుసు అందరికీ. అది ఒక్కటి మీరు అన్నారు ఏవి సుబ్బారెడ్డి గారిని అంశంలోకి తీసుకొచ్చి మళ్ళీ లింకులు పెట్టదన్నారు. నేను లింకు పెట్టా, మీరు అన్నారు నేను అరాచకాలు చేశాను మీరు అంటున్నప్పుడు ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి అన్నప్పుడు నేనే రాలేపించలేదు. మీ మామగారే ఆ రోజు ఆయన నోటితో అన్నారని చెప్తున్నా. ఆయన అనేవన్నీ మీడియా ముందు నేను నమ్మడం కాదు, దాన్ని నివృత్తి చేయండి అంటున్నా. మీ మామగారు అన్నారు, మీ మామగారు సవరించారు, మీరు నివృత్తి చేయండి అంటున్నా. అరాచకాలు చేశానా లేదా నేను ఒప్పుకోవాలా? ఇప్పుడు ఆ దాడి నేను చేయించాను లేదా నువ్వు ఒప్పుకోవాలి, అంతేనా? అది మీ ఇష్టం. ఒప్పుకోవడం చేశారా లేదనేది మీ ఇష్టం, మీ అంతరాత్మకు తెలుసు. తెలుసా? అదే కదా చెప్తున్నాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పిలిపించినప్పుడు కూడా నేను ఇదే మాట చెప్పిన. చూడండి సార్, ఆయనకి నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆయన పద్ధతిలో ఆయన వెళ్తా అంటున్నాడు. ప్రాబ్లమ్స్ అది ఫ్యామిలీ మ్యాటర్స్. అది ఫ్యామిలీ మ్యాటర్స్. మా ఫ్యామిలీనే కదా ఆయన స్టాండ్ అతనికి ఉందన్నప్పుడు ఫ్యామిలీ మ్యాటర్స్ అని ఎలా అంటారు మీరు? మా ఫ్యామిలీ ఇంక్లూడ్ ఉందండి, మాకు కలిసి బిజినెస్లు ఉన్నాయి, మా ఫ్యామిలీ మ్యాటర్స్ ఉన్నాయి, అన్ని అవన్నీ నేను మీడియాకి చెప్పుకోవాల్సిన. ఆయన వేరు, ఆయనని మా నాన్నతో ముడి పెట్టద్దండి, ఆయన వేరు మా నాయన వేరు. ఇప్పుడు ఆయన చేసే కార్యక్రమాలు మా నాయన ఫోటోలు పెడుతున్నారా, మా నాయన పేరు ఉంటుందా అని ఇంత విభేదించి మాట్లాడుతున్నా మీరు. ఈరోజు ఇప్పుడు ఈ విషయానికి వచ్చేసరికి మా ఫ్యామిలీ, ఇప్పుడు భూమా ఏవి సుబ్బారెడ్డి గారి విషయంకి వచ్చేసరికి మాకు ఉన్నాయండి ఫ్యామిలీ, ఇవి ఉన్నాయండి, కలిసి బిజినెస్లు ఉన్నాయని ఎలా చెప్పగలుగుతున్నారు? ఎందుకు చెప్పలేము? ద్వంద్వ వైఖరి ఏంటి? మీకు రిలేషన్ ఉందా లేదా? రిలేషన్షిప్ లేదండి. ఆయన వేలో ఆయన వెళ్తున్నాడు, మా వేలో మేము వెళ్తున్నాం. ఆయన రాజకీయం అయింది, బిజినెస్ చేస్తామని కాదు. నాగరాజు గారు మీరు దీన్ని ట్విస్ట్ చేయకండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్లు ఉన్నాయి. మా నాన్నగారు కానీ ఆయన కానీ కలిసి పెట్టిన బిజినెస్లు ఉన్నాయని చెప్తున్నాను. దానికి మేము పర్సనల్గా మేము మాట్లాడుకునేవి నేను మీడియాకి వచ్చి చెప్పాల్సిన అవసరం నాకు లేదు కదా. మీ నాన్నగారు ఆయన కలిసి పెట్టిన బిజినెస్ ఇప్పటికీ కూడా రన్నింగ్ లో ఉన్నాయి, ఆన్ గోయింగ్ లో ఉన్నాయా? అవును, ఉన్నాయి. ఎవరు చేస్తున్నారు దాన్ని? ఎవరు ఫాలో చేస్తున్నాము? మరి ఇప్పుడు మీ మధ్య టర్మ్స్ లేనప్పుడు ఇద్దరు కలిసి ఎలా చేస్తారు? ఇప్పుడు మా మధ్యన మీరు పంచాయతీ చేస్తారా? నేను పంచాయతీ మీరు ప్రాబ్లం సాల్వ్ చేయగలిగితే మీరు అడగండి. మేము బిజినెస్ చేసుకుంటామా, మేము కొట్లాడుకుంటాం అనేది మా పర్సనల్. అది ఆల్రెడీ అయిపోయింది. ఒక రాజకీయ క్షేత్రంలో ఉన్నాడు, ప్రజాక్షేత్రంలో ఉన్నాడు, ప్రజల మధ్య ఉన్నప్పుడు మీ పర్సనల్. ప్రజలకి ఏమైనా ఇబ్బంది పెడుతున్నామా? ఎవరు ప్రజలకి ఏమైనా ఇబ్బంది? ఆ రోజు రాళ్ల దాడి జరిగినప్పుడు ప్రజలు ఇబ్బంది పడ్డారు కదా. ఎవరి మీద ఏ రాయి తెలియక. అంటే నేను రాళ్ళ దాడి కాదు, రాళ్ల దాడి ఎవరి మీద జరగచ్చు? నాకు సంబంధం లేదు కదా. మీ మీద జరగచ్చు, అతని మీద జరగచ్చు. ఒక రాజకీయ క్షేత్రంలో ఉన్నప్పుడే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. అప్పుడు రాజకీయ నాయకుల మీద ఎలాంటి సంఘటనలు జరిగినా కూడా ఇబ్బంది పడేది ప్రజలే, సామాన్యమైన. ఒక రాయి వేసి అటుగా వెళ్తున్న ఒక పాదచారుడు కావచ్చు, ద్విచక్ర వాహన చోదకుడు కావచ్చు, ఎవరి మీదైనా పడే అవకాశం ఉంటుంది. ఎవరి వల్ల జరుగుతుంది? ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్న ఒక గృహిణి కావచ్చు, ఒక కావచ్చు, వాళ్ళ వల్ల రావు గొడవలు. ఆ క్వశ్చన్ నాకెట్లా అప్లికేబుల్ అంటున్నాను. మీరు చెప్తున్నా నేను చేశాను. ఇప్పుడు నాన్నగారు బిజినెస్ కలిపి చేస్తున్న మీ మామగారే సెలవిచ్చారు. మంత్రి అఖిలప్రియ గారు చెప్పిందంత నిజమనా? ఆయన చెప్పినంత నిజమని మీరు అడుగుతున్నా మేడం మిమ్మల్ని. అంటే ఏం చెప్పాలా నాగరాజు గారు? అంటే నేను చేశానని చెప్పాలా, చేయలేదు ఇప్పుడు ఒప్పుకోవాలా మీ షోలో? నేను అరాచకాలు అన్నప్పుడు ఆయన ఇలా ఆరోపించాడు కదా, అదొకటి. ఎన్నికల సమయంలో అహోబిలం దగ్గర జరిగిన చాలా మంది ఆరోపణలు చేశారు, ప్రూవ్ చేసేదానికి ఏముందని అడుగుతున్నా నేను. అహోబిలంలో జరిగిన సంఘటన కావచ్చు, ఆ గంగుల కుటుంబ సభ్యుల మీద మీ వర్గీయులంతా దాడి చేశారు. ఎట్లా గంగుల కుటుంబ సభ్యుల మీద మీ వర్గీయులంతా దాడి చేశారు. మీ భర్త భార్గవ్ గారి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా నమోదైంది. మీ కుటుంబ సభ్యుల మీద కూడా కేసులు నమోదు చేశారు. గంగుల వాళ్ళ మీద మేము వెళ్ళి అటాక్ చేసినాము, అందుకు వాళ్ళు మా మీద కేసులు పెట్టినారా?
అదే మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతే మేడం అని అనుకుంటున్నాను నేను కూడా. నాకు అదే ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. అదే ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా. మీరు ఒకసారి వెళ్ళి మీరు ఆ వీడియోస్ చూడండి. మా సిస్టరు, నేను, మా తమ్ముడు, మా హస్బెండ్, మేము నలుగురమే ఆ రోజు ఏజెంట్లుగా కానీ లేకపోతే క్యాండిడేట్లుగా తిరిగింది. మాకు నంద్యాల ఎన్నికల్లో కొంతమంది వెళ్ళినారు మా కుటుంబ సభ్యులు, ఇక్కడ కొంతమంది ఉన్నాము. మేము నలుగురే తిరుగుతుంటే ఎవరి మీద వెళ్ళి అటాక్ చేస్తారండి? వాళ్ళంతా ఎంతమంది ఉన్నారు, మేము ఎంతమంది ఉన్నాము? మీరు క్వశ్చన్ అడిగినా నేను చెప్పండి. ఆ రోజు మా సిస్టర్ కానీ మా తమ్ముడు కానీ మా హస్బెండ్ నేను మేము నలుగురమే తిరిగినాం బయట. మా సిస్టరు తర్వాత మా సిస్టర్ ఒకటి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న క్యాండిడేట్ ఇద్దరు కూడా అహోబిలంలో ఉన్నారు. అహోబిలంలో ఉన్నప్పుడు మీరు నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. మీరు హోంవర్క్ బాగా చేసుకుని వచ్చారని అనుకున్నాను నేను. మీరు దగ్గర చేసుకున్నా ఇప్పుడు చూపిస్తా వీడియో అది స్పష్టంగా చూపిస్తాను, ఒకసారి చూస్తాను. మీరు చూడండి. మీ వారు చాలా వీరోచితంగా ముందుకు వచ్చారని చాలా మంది అంటున్నారు. నేను కూడా చూస్తాను మేడం. చూడలేదు ఆ వీడియోలన్నా చూస్తాను. కాదు, నేను మొత్తం మీకు స్టోరీ చెప్తాను, అప్పుడు మీరు కరెక్ట్ చేయండి. కానీ విజువలైజ్డ్ బాగుంటుంది మేడం. స్టోరీ కన్నా వినడం కన్నా చూస్తే బాగుంటుంది. నాకు నేను మీకు చూసేలాగే చెప్తాను స్టోరీ కూడా. అంతేనంటారు? ఓకే, అది మీకు అంత టాలెంట్ ఉంటే నేను చేయలేను. అహోబిలంలో అప్పుడు జరిగిన ఇన్సిడెంట్, ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్ మా సిస్టర్ ఇద్దరు కూడా అహోబిలంలో ఉన్నప్పుడు సిస్టర్ మీదకి చాలా దురుసుగా మాట్లాడడం కానీ చాలా ఇన్అప్రోప్రియేట్గా మాట్లాడడం జరిగింది. ఒక లేడీ, ఒక మహిళ, ఒక అమ్మాయి, సరే మేమేదో మా కష్టాల్లో మేము ఉన్నాము, ఇద్దరు లేకుండా చేసే ఎన్నికల్లో మేము ప్రూవ్ చేసుకోవాలనే ఇదిలో మేము తిరుగుతున్నాము. అక్కడ మేము పోలీసులకి ముందే చెప్పడం జరిగింది, రౌడీ షీట్లని మీరు దయచేసి ఏజెంట్లుగా కూర్చోబెట్టద్దని చెప్పి నేను ఎస్పీ గారికి 2 రోజుల ముందే నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. లేదు మేడం, అది ఆల్రెడీ ఇచ్చేసారు, మేమేం చేయలేమని చెప్పి చెప్పడం జరిగింది. అహోబిలంలో ఒక రౌడీ షీట్ ఉన్న వ్యక్తి కూర్చోబెడితే ఏజెంట్గా లేపనానికి మా సిస్టర్ వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళందరూ వచ్చి సిస్టర్ మీద గట్టిగా మాట్లాడడము, ఒక మహిళను కూడా చూసుకోకుండా అడ్డంగా మాట్లాడడం, ఆమె ఇన్సల్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మా సిస్టర్ని ఇన్సల్ట్ చేశారని చెప్పి మా హస్బెండ్కి కానీ మాకు కానీ ఇన్ఫర్మేషన్ వచ్చిందో మా హస్బెండ్ ఇమీడియట్గా వెళ్ళినాడు. వెళ్ళిన వెంటనే అక్కడ కూడా వాళ్ళు మా సిస్టర్ మీద కమెంట్స్ చేస్తుంటే ఇంట్లో ఆడవాళ్ళని ఎవరైనా అంటే ఊరుకుంటారా అండి? ఎవరన్నా అంటే ఊరుకుంటారా? లేకపోతే మా అందరికి ఏమైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి? ఎవరి మీద మాకు ఒకరి మీద కూడా కేసులు లేవే ఎప్పుడు కూడా. మేమంతా చదువుకొని సిటీలలో చదువుకొని వచ్చిన వాళ్ళం, మాకేమీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే ఇక్కడ ఉండి రాజకీయాలు చేయాల్సిన అవసరం కూడా మాకు ఎప్పుడు పట్టలేదు. మా తల్లిదండ్రులు చనిపోయినారు కాబట్టి మేము బాధ్యత తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మేము గొడవలు పెట్టుకొని మడ్డలు చేసి మేము మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాల్సిన పరిస్థితి మా కార్యకర్తలు కానీ మేము కానీ తీసుకురాము. ఇంట్లో ఒక లేడీని, మా చెల్లెల్ని అంటే మా హస్బెండ్ రియాక్ట్ కాకుండా ఎట్లుంటాడు? మా సిస్టర్ మీద కూడా సరే, మా సిస్టర్ని అన్నాడు, మా హస్బెండ్ రియాక్ట్ అన్నాడుగా, మా హస్బెండ్ మీద కేసు పెట్టినారు. మా సిస్టర్ మీద 307 ఎందుకు పెట్టినారు? మామూలుగా అయితే మా సిస్టర్ షీఈ్ ద విక్టిమ్, మా సిస్టర్ మీద 3 అటెంప్ట్ టు మర్డర్ కేసు పెడతారా మహిళల పైన? మహిళల మీద పెట్టకూడదు మేడం. అక్కడ ప్రూఫ్ కరెక్ట్గా ఉంటే పెట్టచ్చు. ఏముందని పెట్టినారు అక్కడ? మా సిస్టర్ని ఇన్సల్ట్ చేసినారు, అంతమంది మగవాళ్ళు వచ్చి ఆడవాళ్ళ మీద పడుతుంటే రియాక్ట్ కాకుండా ఇంట్లో మగవాళ్ళు ఎట్లు కూర్చుంటారని నాకు అర్థం కాదు. జరిగింది అంటే మీరు చెప్తుంది వేరే, మరో రకంగా వాళ్ళు చెప్తుంది వేరే. వాళ్ళ వర్గీయుల్ని అంటే మీకు అనుకూలంగా ఉన్న ఒక సిఐ అక్కడ బంధించి వాళ్ళని అరెస్ట్ చేసి రాత్రి నుంచి పొద్దున హింసించాడు, దాన్ని ప్రశ్నించడానికి వెళ్ళినప్పుడు రిపోర్ట్ తీసుకోండి. పోలీసు ఎఫ్ఐఆర్ కూడా చాలా క్లియర్ గా ఉంది. అట్లాంటప్పుడు వాళ్ళ మీద కూడా పోలీసులు కేసులు బెటర్ కదా. మీ వారు చాలా దురుసుగా వెళ్ళారు అంటే అక్కడ గంగుల నాని గారు కావచ్చు, భార్గవ్ గారు కావచ్చు, ఇద్దరు కులాల పేరుతో దూషించుకుంటూ నువ్వెంత అంటూ రాజకీయ అన్ని అంత నీచంగా రాజకీయాలు చేయాలి. అప్పటికే అంటే ఆ గొడవ జరుగుతుందని తెలుసుకొని ముందరికి అప్పటికే భార్గవ్ గారు మిత్రులు హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి అప్పటికే అక్కడికి వచ్చి చేరుకున్నారు. మొత్తం కలిపి ఒక పథకం ప్రకారమే ఆడ గొడవ చేసి చాలా పెద్ద సినిమా స్టోరీ, నాకన్నా మంచి స్టోరీ మీరు చెప్తున్నారు. యాక్చువల్ గా నేను కళ్ళ కట్టినట్టు చెప్పడం లేదు, మీరు చెప్తారేమో చూశాను. చాలా సింపుల్ ఉంటుంది, చాలా సింపుల్ ఉంటుంది. మీరు చాలా అది ఇంకా ఒక పెద్ద రాయలసీమ సినిమా తీస్తున్నట్టుగా చెప్తున్నారు. అదంతా ఏం జరగలేదు. హీట్ ఆఫ్ ద మూమెంట్లో సిస్టర్ని అన్నాడు కాబట్టి మా హస్బెండ్ వెళ్ళి రియాక్ట్ అయినాడు. అది తప్పని కొంతమంది అంటారు, కరెక్ట్ అని కొంతమంది అంటారు. ఇంట్లో లేడీస్ని అంటే ఊరుకోండి, ఇంట్లో కూర్చొని ఎవడుంటాడు? నేనున్నా కూడా రియాక్ట్ అయినా. మా చెల్లిని మీ హస్బెండ్ గారి మీద ఇంత కేసు నమోదైందా లేదా? అయింది. అటు ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ మీద కూడా కేసు నమోదైంది. అటుపక్క వాళ్ళు కేసులు పెట్టారు, మా మీద కూడా కేసులు పెట్టారు. పోలీసులు పెట్టిన కేసులే ఇవన్నీ కూడా. వాళ్ళు పెట్టింది కాదు, మేము పెట్టింది కాదు. పోలీసులు పెట్టిన కేసు, పోలీసులు పెట్టిన కేసు. ఏమీ లేకపోయినా నిప్పు లేకపోయినా పోలీసులు గొడవ జరిగింది కాబట్టి కేసులు పెట్టినారు. గొడవ జరగలేదని అనట్లేదు, గొడవ జరిగింది. గొడవ జరిగితే అటెంప్ట్ మర్డర్ కేసుల వరకు పోతాయి అనమాట.
ఉత్త గొడవలు జరిగితే అటెంప్ట్ మర్డర్ కేసు దెబ్బలు తగిలినాయి కదండి, ఆడ పోలీసులకు దెబ్బలు తగిలినాయి, రాళ్ళు వేసుకున్నారు, మా వాళ్ళకి దెబ్బలు తగిలినాయి, వాళ్ళకి దెబ్బలు తగిలినాయి, పోలీసులకి దెబ్బలు తగిలినాయి. ఏమీ చేయలేదు, అన్ని అభివృద్ధి చేసినా అఖిలప్రియ గారిని ప్రజలు ఓడించారు. ఓకే మేడం, ఇక పక్కన పెడతాం. అభివృద్ధి చేశారు కానీ తప్పులే చేయలేదని అనట్లేదు. లోకల్ లెవెల్లో నేను కూడా కొంతమంది క్యాండిడేట్లని నమ్మి కొన్ని విషయాలు వదిలేయడం జరిగింది. నేను నమ్ముకున్న వాళ్ళే కొంతమంది నాకు తెలియకుండా కొంచెం కరప్షన్లో చేశారని కూడా నాకు తర్వాత కొన్ని సంఘటనలు తెలియడం జరిగింది. నేను తప్పులే చేయలేదు, నేను చాలా కరెక్ట్గా ఉన్నాను, ఓన్లీ అభివృద్ధి చేశానని నేను అనట్లేదు. నా సైడ్ నుంచి కూడా తప్పులు జరిగినాయి. నాగరాజ్ గారు, ఇందాక మీరు ఒక పాయింట్ అన్నారు, గతంలో జరిగిన శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన మర్డర్లన్నీ కూడా మా మదర్ ప్లాన్ చేశారు. ఇప్పుడు నేను మా మదర్ చనిపోయిన 99 తర్వాత జరిగిన సరే 99 తర్వాత జరిగిన మర్డర్లో మా మదర్ ప్లానింగ్ చేసేది, తర్వాత నాకు ఆ మెంటాలిటీ వచ్చిందని మీరు ఒక పాయింట్ అన్నారు. యాక్చువల్గా మొన్న నేను మీ ఇంటర్వ్యూ ఒకటి చూసిన, దాంట్లో ఎవరైతే ఇజిగల్ రాంపుల్లారెడ్డి ఇంటర్వ్యూ మీరు తీసుకున్నారో ఆయన అన్నాడు, భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు చనిపోవడం వల్ల నాకు చాలా ఆనందం కలిగింది, వాళ్ళిద్దరు చనిపోయినందుకు చాలా సంతోషపడినామని చెప్పి అంటూ, సరే ప్రత్యర్థుల దగ్గర నుంచి మేము దానికన్నా ఎక్కువ ఏమీ ఎక్స్పెక్ట్ చేయంలే కానీ అంటూ, శోభమ్మ మర్డర్ కేసులో ఇట్లా ఈ విధంగా ఇన్వాల్వ్ అయ్యి మర్డర్ ప్లానింగ్ ఇవన్నీ చేసేది రాక్షసి అని చెప్పి ఒక మాట అన్నాడు. బుద్ధున్నోడు ఎవడు, రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలనుకున్నవాడు, ప్రజల్లో ఉండేవాడు ఎవడు కూడా, బుద్ధునోడు ఎవడు మహిళల గురించి ఆ విధంగా మాట్లాడడం. నిజంగంటే శోభమ్మ కానీ భూమా నాగిరెడ్డి గారు కానీ ప్లానింగ్ చేసి ఈయన మీద స్కెచ్ వేసింటే బతికి బయటపడే ఛాన్సే లేదు. నాకు తెలిసి మా అమ్మ ప్లానింగ్ చేయకుండా మా నాన్నని కంట్రోల్ చేసి వేరే డైరెక్షన్లో తీసుకెళ్ళింది కాబట్టి ఈరోజు వీళ్ళు బతికి బయటపడ్డారని చెప్పి నేను అనుకుంటున్నాను. అదే మాట ఇజిగల్ రాంపుల్లారెడ్డి గారు కూడా అంటున్నారు, మేము ప్లాన్ చేసి ఉంటే మాకు దొరికిన ఉంటే భూమా నాగిరెడ్డి గారు ఉండేవారు కాదని. అదే మాట ఇప్పుడు ఎన్నెన్నా మాట్లాడతాడు, ఇప్పుడు వాళ్ళిద్దరు లేరు కాబట్టి ఎన్నెన్నా మాట్లాడతాడు. ఇంటర్వ్యూలో ఒక మహిళ గురించి రాక్షసి అని చెప్పి మా అమ్మ గురించి అంత మాట్లాడుతున్నాడు. ఇదే మాట వెళ్ళి వైఎస్ఆర్సీపీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ముందర మాట్లాడమని చెప్పండి, మా అమ్మ గురించి 4 పీకి పక్కన కూర్చోబెడతాడు. ఈరోజు శోభా నాగిరెడ్డి గారు ఆలగడ్డ ప్రజల గురించి వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఏ విధంగా కష్టపడిందో, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి ఎంత కష్టపడిందో అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు అదే పార్టీలో ఉంటూ నువ్వు శోభా నాగిరెడ్డి గారి గురించి రాక్షసి అని చెప్పి ఇంకో విధంగా నువ్వు మాట్లాడితే, ఇది ఫస్ట్ టైం కాబట్టి మేము కూడా దాన్ని ఎక్కువ సీన్ చేయకూడదని వదిలేసినాను. ఇంకొకసారి మా అమ్మగారి గురించి, మా నాన్నగారి గురించి రాజకీయంగా ఏమన్నా మాట్లాడుకో, రాజకీయంగా వాళ్ళు నేరాలు చేశారు, ఘోరాలు చేశారు, ఏమన్నా చెప్పుకో, అంతేగాని రాక్షసి ఇట్లా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే మాత్రం మేము కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి కూడా ఆయనకు తెలియజేసుకుంటున్నాము. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాడు, అదే వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి ఒక్క కార్యకర్తలు నాయకులు కూడా కాళ్ళు రొగ్గొడతారు, ఇంకొకసారి శోభమ్మ గురించి మాట్లాడతారని చెప్పి కూడా ఆయనకు తెలియజేసుకుంటారు. వాళ్ళకేం అవసరం, వైఎస్ఆర్సీపీ వాళ్ళకేం అవసరం. శోభా నాగిరెడ్డి గారు పార్టీలో శోభమ్మ గారు అయిపోయారు, శోభమ్మ గారు మరణం నేను చెప్తా ఎందుకు ఈరోజు భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత మేము పార్టీలో మారినాము, అదంతా ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆ రోజు విజయమ్మ గారికి తోడుగా శోభమ్మ గారు ఏ విధంగా కష్టపడినారో, శోభమ్మ గారి గురించి విజయమ్మ గారు ఏమనుకుంటున్నారో, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారో, షర్మిలక్క కానీ భారతక్క కానీ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు శోభా నాగిరెడ్డితో చాలా అటాచ్డ్. అది పక్కన పెట్టినా కూడా ఒక కార్యకర్తగా ఏ విధంగా ఒక చిన్న స్థాయి కార్యకర్తగా శోభా నాగిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో పనిచేయడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్తతో, ప్రతి ఒక్క లీడర్తో, ప్రతి ఒక్క నాయకుడితో, ప్రతి ఒక్కరితో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని బలపరచడానికి శోభా నాగిరెడ్డి గారు ఏదైతే చేయాలో అవన్నీ కూడా చేయడం జరిగింది. అదే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు షర్మిలక్క నంద్యాలకు వచ్చినప్పుడు ఆమెను కలవాల ఒక మహిళ వచ్చింది ఇంత దూరం నుంచి, ఆమెను కలవడానికి వెళ్ళాలా, భోజనానికి ఏదైనా తీసుకెళ్ళాలని ఒకే ఒక రీజన్తో, ఆ రోజు అవసరం కూడా లేదు, అమ్మ ఆలగడ్డలో ఉన్నప్పుడు అవసరం లేకపోయినా కూడా షర్మిలకు వచ్చిందని చెప్పి ఒకే ఒక రీజన్తో ఆ రోజు నైట్ బయలుదేరి ఆమెను కలవాలి, ఆమెను రిసీవ్ చేసుకోవాలని ఒకే ఒక రీజన్తో శోభా నాగిరెడ్డి గారు వెళ్ళి ఆ రోజు యాక్సిడెంట్తో చనిపోవడం జరిగింది. ఆ రోజు వర్ధంతి కూడా మొత్తం ఫ్యామిలీ అందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా శోభా నాగిరెడ్డి గారు మీద ప్రేమ పక్కన పెట్టినా కూడా ఈరోజు కార్యకర్తగా ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా చూడడం జరిగింది. కాబట్టి ఈరోజు అదే పార్టీలోని ప్రతి ఒక్కరు, వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, సరే నా గురించి మా తండ్రి గురించి మేము పార్టీ మారాం కాబట్టి ఎన్నెన్నో మాట్లాడుకోవచ్చు, కానీ శోభమ్మ గురించి ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరు కూడా తప్పుగా మాట్లాడరు అని నేను భావిస్తున్నాను.
సో ఆ మర్యాద ఉంది కాబట్టి చనిపోయిన వ్యక్తి గురించి ఒక శోభా నాగిరెడ్డి గారు అంటే ఒక వ్యక్తి గురించి ఆయన ఆ విధంగా మాట్లాడడము, ఆ పార్టీలో ఉంటూ మాట్లాడాల్సిన అవసరం లేదు. నీకు ఏదైనా వ్యక్తిగతంగా నీకేమన్నా మా మీద ఉంటే, నీకేదైనా ఉంటే నువ్వు మనసులో పెట్టుకోవచ్చు. చనిపోయిన వ్యక్తుల గురించి నువ్వు మాట్లాడి వాళ్ళ ఆన్సర్ చేసేయలేని పరిస్థితుల్లో నువ్వు వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. నువ్వు నా మీద వ్యక్తిగతంగా ఏంటంటే నా మీద విమర్శలు చేయి, నేను ఆన్సర్ ఇచ్చుకుంటా. వాళ్ళు లేరు, వాళ్ళు ఆన్సర్ ఇచ్చే వాళ్ళు లేరు కాబట్టి నువ్వు తిక్కగా మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి కూడా ఆయనకి మేము తెలియజేసుకుంటున్నాము. అంటే వైసీపీ గురించి మీరు ఇంతగా చెప్తున్నారు కదా, మరి వైసీపీ మీద అంత అభిమానం ఉన్నప్పుడు ఇక జరిగిపోయిందిలే, ఇక మీదటైనా సరైన అడుగులు వేస్తామని వైసీపీ వైపు వెళ్ళే అవకాశమే లేదంటారా? అట్లానే కాదండి, ఇప్పుడు అవకాశము వైసీపీకి వెళ్ళే అవకాశం ఉందా లేదా అనేది కాదు ఇక్కడ పాయింట్. ఎందుకంటే మేము వైసీపీ నుంచి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు ఇద్దరు కూడా ఆలగడ్డ ప్రజలకి 15 సంవత్సరాల నుంచి వాళ్ళు పడే కష్టము, వాళ్ళ కార్యకర్తలు ఎంత నలిగిపోయినారు అనేది మేము శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు చూడడం జరిగింది. కార్యకర్తలు నలిగిపోతున్నారు, ప్రజలకి అభివృద్ధి జరగట్లేదు, మనమేం చేసుకోలేకపోతున్నాము అనే ఒకే ఒక ఉద్దేశంతో భూమా నాగిరెడ్డి గారు పార్టీ మారడం జరిగింది. ఒక విధంగా నేనేమనుకుంటానంటే చనిపోతున్నానని ముందే కొంతమంది తెలుసు అని అంటుంటారు కదా, ఆ విధంగా ఆయనకి నేను చివరిగా నేను నా ప్రజలకి ఏదో ఒకటి చేసుకోవాలి అని చెప్పి ఉద్దేశంతో పార్టీ మారారని చెప్పి కూడా నేను అంటే ఆబ్వియస్లీ అదంతా కూడా మా నాన్న డెసిషన్. నేనేమి మా నాన్నతో నేను కూర్చొని మన పార్టీ మారదామని చెప్పేదానికి మా నాన్న అట్లా అనుకున్నాడు. చనిపోకముందు నేను ఏదైనా ప్రజలకి చేయాలని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఒక ఉద్దేశంతో పార్టీ మారాల్సిన పరిస్థితి కలిగింది కాబట్టి మారారని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను. భూమా నాగిరెడ్డి గారు ఇంకా ఆయుష్ ఉండేది, ఆ రోజుకి అంత ప్రెజర్ రాకపోతే ఇంకా ఆయుష్ ఉంది ఆయనకు, ఇంకా బతికేవాడు, అనవసరంగా ఆయన్ని టార్చర్ పెట్టి చంపేశారంటారు పాపం. మీకన్నా అట్లాంటి ఆలోచనలు నాకు చాలా వస్తుంటాయి. అది చేస్తుంటే బాగుండేమో, ఇట్లా చేస్తుంటే బాగుండేమో, అది జరగకపోయింటే మా నాన్న బతికేవాడేమో అనే ఆలోచన ప్రతి క్షణం నాకు అది టార్చర్గా ఉంటుంది. ఎందుకంటే అది చేస్తుంటే బాగుండే మా నాన్న బతికేవాడేమో ఈ రోజున అనుకుంటామే కానీ అది బతకడము, చావడము ఇవన్నీ కూడా మన చేతుల్లో అనుకుంటామే కానీ అవి ఉండవు. నిజంగా అవి చేస్తుంటే మా నాన్న బతుకుంటాడని గ్యారంటీ ఎవరైనా ఇచ్చింటే నేను చేసేదాన్ని ఫస్ట్ అన్నిటికన్నా ముందు. సో అవి మన చేతుల్లో లేదు అది. కానీ ఈరోజు మేము పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు కూడా మాకు వైసీపీలో అన్యాయం జరిగిందనో లేకపోతే మమ్మల్ని పట్టించుకోలేదనో ఇంకోటో చెప్పి మేము బయటికి రాలేదు. మాకు అభివృద్ధి చేయాలని ఉంది, మాకు ఇక్కడ పరిస్థితి కనిపించట్లేదు, మేము ఇక్కడికి రావాలా, నేను చివరిగా ఏదైనా చేసుకోవాలని ఒక ఉద్దేశంతో మేము చెప్పి ఇన్ఫ్యాక్ట్ భూమా నాగిరెడ్డి గారు నేను ఇద్దరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేము బ్రహ్మాండంగా చూసుకున్నారని చెప్పే వచ్చినాము. ఎక్కడ కూడా ఆయన విమర్శించలేదు మేము వ్యక్తిగతంగా. అంటే పొలిటికల్గా వచ్చినప్పుడు విమర్శించాల్సిన పరిస్థితి ఉంటే విమర్శిస్తారు, కానీ వ్యక్తిగతంగా ఎక్కడ కూడా మేము ఆయన విమర్శించకుండా బయటికి డిగ్నిఫైడ్గా రావడం జరిగింది. పొలిటికల్గా వచ్చినప్పుడు విమర్శించినాము, పొలిటికల్గా లేనప్పుడు మమ్మల్ని విమర్శించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా మేము విమర్శించమని చెప్పేసినాము. అదేవిధంగా వైసీపీలో సరే ఆ రోజు భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత సంతాప తెలియజేయడానికి కూడా ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రాలేదు. ఆ రోజు నేను కూడా చాలా బాధపడ్డాను. సరే ఎంత కాదనుకున్నా వ్యక్తి చనిపోయినాడు, అటువంటి వ్యక్తికి మర్యాద ఇవ్వాలి కదా అనుకున్న పరిస్థితుల్లో వాళ్ళు లేరు. సరే వాట్ ఎవర్ స్ట్రాటజీ వాళ్ళకి ఏదైతే ఉందో అది ఉండనియండి, పర్వాలేదు. కానీ శోభా నాగిరెడ్డి గారు అయితే పార్టీకి చాలా కష్టపడ్డారు. నేను ఎందుకు అంటున్నానంటే వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఉండి ఆయన మాట అనడం కరెక్ట్ కాదని, ఒక కార్యకర్తగా ఒక నాయకురాలుగా ఒక మంచి పేరు తెచ్చుకొని ఆ కుటుంబంకి అండగా ఉండి ఆ కుటుంబానికి సేవలు చేసుకుంటూ అదేవిధంగా వైఎస్ఆర్సీపీలో ఒక కార్యకర్తగా పనిచేసి చనిపోయిన వ్యక్తి గురించి ఆయన అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. అది చుట్టుపక్కల వాళ్ళు కూడా అది హర్షించదని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను. ఓకే, ఒక్కటి ఫైనల్గా ఒకటే చెప్పండి మేడం, ఈరోజు భూమా శోభా నాగిరెడ్డి గారు బతికి ఉంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది కదా, అమ్మగారి పొజిషన్ ఎలా ఉండేదంటారు? అది నేను చెప్పడానికి లేదండి, డెఫినెట్గా మంచి పొజిషనే ఉండేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, భారతక్క కానీ, షర్మిలక్క కానీ, లేకపోతే విజయమ్మ గారు ప్రతి ఒక్కరు కూడా అమ్మకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా ఆమె కష్టపడేది. అంటే కేవలం ఒక పనే కాకుండా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఆమె చేసుకుంటూ వచ్చేది. కాబట్టి డెఫినెట్గా పార్టీ పవర్లోకి వచ్చినప్పుడు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా మంచి పొజిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా అమ్ముంటే కూడా మంచి పొజిషన్లో ఉండేదని కూడా మేము అనుకుంటున్నాం. అందరూ కూడా ఈరోజు శోభా నాగిరెడ్డి బతికి ఉంటే ఆవిడే హోంమంత్రి అయ్యేవారు, డిప్యూటీ సీఎం హోంమంత్రి ఆవిడే అయ్యేవారు. ఉండిండొచ్చు అనిపించిందా అమ్మ ఉండింటే? కనీసం డెఫినెట్ అమ్మ ఉండింటే బాగుండేదని మంత్రివర్గ కూర్పు చూసినప్పుడు
అమ్మ ఉంటే ఖచ్చితంగా ఈ మంత్రివర్గంలో ఉండేవారు. డెఫినెట్గా అనిపించింది. డెఫినెట్గా చాలాసార్లు నేను కార్యకర్తలు ప్రజలు ప్రతి ఒక్కరు నాకు తెలిసి వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు కూడా అనుకో ఉంటారు. డెఫినెట్గా అనుకున్నారు. అమ్మ లేని లోటు అప్పట్లో నాకు తెలిసి వైఎస్ఆర్సీపీకి కూడా ఉండింది, మాకు ఉండింది. మేము కూడా పార్టీకి కష్టపడినాం. భూమా నాగిరెడ్డి గారు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండడానికి చాలా విధాలుగా ప్రయత్నించినారు, ఉన్నారు కొద్ది వరకు కూడా. సో ఎప్పుడైతే తప్పలేని పరిస్థితి ఉందో అది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తెలుసు. తప్పలేని పరిస్థితిలో బయటికి రావాల్సి వచ్చింది కాబట్టి వచ్చినామే, కానీ లేకపోతే వ్యక్తిగతంగా అయితే మాకు ఎటువంటి డిఫరెన్సెస్ లేవు. ఓకే, కనీసం మిద్దె రాంపులే గారు మీ నాన్నకి ఆత్మీయ ఆయన వచ్చినా కూడా ఆయన ఎవరో తెలియనట్టుగా మీరు మాట్లాడారు అనేది కూడా లేదు, అది వాస్తవం కాదు. ఓకే, అది వాస్తవం కాదు. మిద్దె రాంపులయ్య గారికి మీ హయాంలో ఎలాంటి ప్రయోజనాలు జరిగాయంటారు? ఏం జరిగా నాకు తెలియదు కానండి. నేను వచ్చిన వాళ్ళకన్నిటి కూడా నన్ను అది నాకు క్లోజ్ ఉన్న వాళ్ళు కానీ, నాకు పరిచయం లేని వాళ్ళు కానీ, నాకు లోకల్గా వచ్చే పబ్లిక్ కానీ ఎవడైనా నా దగ్గరకు వచ్చి నాకు పనులు అడిగినా కూడా నేను చేసి పెడతాను. ఒకవేళ ఏదైనా కొన్ని కారణాల వల్ల జరగకపోయిండొచ్చు, కానీ లేకపోతే మాత్రం నేను వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ని కూడా కూర్చోబెట్టి పరిస్థితి ఏందో కనుక్కొని వాళ్ళ పనులు చేయడం కూడా జరిగింది. అందరినీ కలుపుకుపోవడంలో విఫలమయ్యారు అఖిలప్రియ గారు. అందరినీ కలుపుకుపోయింటే అటు ఏవి సుబ్బారెడ్డి గారిని కావచ్చు, అప్పట్లో ఇరగల రాంపులారెడ్డి గారిని కూడా పార్టీ మారుకోకుండా ఏమైనా నిలుపుదలు చేసుకుంటే బాగుండేది. ఇక మిద్దె రాంపుల ఇలాంటి వారంతా కూడా కలుపుకొని పోయి ఉంటే విజయము ఖచ్చితంగా వరించేది. ఎవరు గ్యారంటీ ఇస్తారు? వారే గ్యారంటీ ఇచ్చేవారేమో. మీరందరినీ నాకు గ్యారంటీ ఇస్తారులే, నాకు ఎవరు గ్యారంటీ ఇచ్చేవాళ్ళు? వీళ్ళందరినీ కలుపుకొని పోయింటే నేను గెలిచేదాన్ని. వాళ్ళే గ్యారంటీ ఇచ్చేవాళ్ళు. నాకు గ్యారంటీ ఇచ్చే వాళ్ళు లక్షల మంది ఉంటారు. వీళ్ళు గ్యారంటీ ఇస్తే నేను ఎట్లా నమ్ముతాను? ఇప్పుడు నేను ఓడిపోయినాను కాబట్టి ఇవన్నీ చెప్పొచ్చు. నేను గెలిచింటే వీళ్ళందరూ దూరం పెట్టి మంచి పని చేసేవాళ్ళు. టీడీపీలో ఉన్న ఇరిగల రాంపులారెడ్డి గారు ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది అంటే, చూడండి, ఇరిగల రాంపులారెడ్డి వాళ్ళు కానీ లేకపోతే గంగులోలు కానీ మేము కానీ ఒకే పార్టీలో ఎప్పుడు కూడా లేము. ఇది ఫస్ట్ టైం నాకు తెలిసి ఈ పరిస్థితి రావడం. అది కూడా చంద్రబాబు నాయుడు గారు అందరిని కలుపుకొని పోవాలని వాళ్ళకి చెప్పినారు, మాకు చెప్పినారు కాబట్టి చాలా రోజుల వరకు వాళ్ళు కూడా పార్టీలో ఇరిగల రాంపులారెడ్డి గారు భూమా నాయుడు గారు ఒకే పార్టీలో ఇదేయారు. అదే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు అందరిని కలుపుకొని పోవాలని చెప్పారు కాబట్టి చాలా రోజుల వరకు కూడా మేము ఒకే పార్టీలో ఉండడం జరిగింది. లేకపోతే ఇటువంటి పరిస్థితి నాకు తెలిసి ఇంతకు ముందు కూడా ఎప్పుడు లేదు. ఒకే పార్టీలో మేము అందరం కూడా ఉండడం. సో గంగులోలు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఉండిపోయినారు కొన్ని రోజులు, తర్వాత వీళ్ళు కూడా వెళ్ళిపోయినారు. ఓకే, ఈ అభివృద్ధి ఇవన్నీ మీరు చేశారు, ఏదైనా చిన్న చిన్న తప్పుల వల్ల మీరు ఓడిపోయారు అనేది పక్కన పెడితే మరో రకంగా మరో శాతం కూడా కొంతవరకు ఇది తోడైంది అంటారు. మీ భర్త భార్గవ్ గారు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఇక్కడ ఆళ్ళగడ్డ అంటే రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ అధికంగా ఉంటారు, వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే భార్గవ్ గారు ఎక్కువ కాపులకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రెడ్లు మీకు పెద్దగా అనుకూలంగా పని చేయలేదు, ఈ కారణంగానే ఓడిపోయారు. మిగతా కాన్స్టిట్యున్సీలో జిల్లాలో ఎక్కడ కూడా కర్నూలు జిల్లాలో ఒకటి సీటు కూడా రాలేదు కదా తెలుగుదేశం పార్టీకి. దానిలో కారణం అవన్నీ పక్కన పెడితే ఆళ్ళగడ్డ అంటేనే భూమా నాగిరెడ్డి గారి అడ్డా ఇది. ఇక్కడ అఖిలప్రియ గారు ఓడిపోతారు, భూమా కుటుంబం నుంచి ఓటమి వస్తుంది అనేది ఎవరు అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు? అరాచకాలు చేశాను అని అంటున్నారు. అదే కదా, అలాంటిది ఓడిపోయారు కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి అనేది అంటున్నా కదా. భూమా కుటుంబం నుంచి ఓటీ వస్తుంది, ఎవరు అనుకోరు ఓటమిని. చూడండి, ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఇవన్నీ వినిపిస్తున్నాయి. నా పర్సనల్ నా మ్యారేజ్ కానీ, నేను ఎవరిని చూస్ చేసుకుంటాను కానీ, నేను క్యాస్ట్ని బట్టి చూస్ చేసుకోవాలా లేకపోతే ఇక్కడ రెడ్లు నేను జనరల్గా చెప్తున్నా. సో నేను సరే మా హస్బెండ్ కాపు కావడంతో ఇక్కడ వీళ్ళందరూ రియాక్ట్ అయినారు, లేకపోతే వీళ్ళందరూ రెడ్లు నాకు చేయలేదనే దానికి ఆ కారణం అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వాలి, ఆయనను ముఖ్యమంత్రిగా చూసుకోవాలనో లేకపోతే ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి చాలామందికి ఉండిండొచ్చు, ఉంది కాబట్టి ఈ రిజల్ట్స్ వచ్చాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకటి, మా హస్బెండ్ కాపులందరూ పక్కకు తీసుకురావడము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్ మాకు పెళ్ళై 8 months అవుతుంది. ఈ 8 monthsలో ఎంత రాజకీయం అనుభవం ఎవరికీ లేదు. ఆయన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు, లేకపోతే రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉండి వచ్చిన పర్సన్ కాదు. ఆయన విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఆయనకంటూ బిజినెస్లు చూసుకుంటూ ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారే కానీ కాపు వర్గము, రెడ్లు లేకపోతే ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఇక్కడికి వచ్చి కూర్చోలేదు. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి కూర్చున్నాడో ఇవన్నీ ఉన్నాయని తెలుసుకోవడం జరిగింది. తర్వాత జనరల్గా కూడా ఇప్పుడు కొంతమందికి ఆ ఫీలింగ్ ఉన్న వాళ్ళు సపరేట్గా వచ్చి కలవడం కానీ ప్రత్యేకంగా వాళ్ళని చూడడం కానీ జరిగిండొచ్చు. అంతేగాని ఆ డిఫరెన్సెస్ చూశారు పెట్టారని చెప్పేది మాత్రం వాస్తవం కాదని నేను అనుకుంటున్నాను.
అంతేకాకుండా అంటే ఎవరు ఏ పని మీద వచ్చినా కూడా మీరు వెళ్ళి భార్గవతో మాట్లాడండి, భార్గవ గారితో మాట్లాడండి అని చెప్పేవారు. అది కూడా ఒక కారణంగా ఉండేదని ఇప్పుడు వినిపిస్తున్న మాట. లేదేమ్మా, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికి ఒక్కొక్కరికి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చినాము. ఇప్పుడు మీడియాకి సంబంధించి అంటే ఎన్నికల టైంలో మాత్రమే మా హస్బెండ్ ఇన్వాల్వ్ అన్నాడు, దానికన్నా ముందు కాలేదు. మళ్ళీ అది కూడా నేను క్లారిఫై చేస్తున్నాను, ఎందుకంటే మాకు పెళ్ళే 8 months అవుతుంది కదా. ఎప్పుడైతే ఎలక్షన్స్, నేను క్యాంపెయినింగ్ యాక్చువల్గా 2 months ముందే స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఈ మంత్రి పదవి ఉండడంతో క్యాబినెట్ మీటింగ్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి లాస్ట్ మూమెంట్లో రావాల్సి వస్తుందని చెప్పి నేను 2 months ముందే గ్రామాల్లోకి చేయడం జరిగింది. సో ఎప్పుడైతే నేను గ్రామాలకి వెళ్ళడం స్టార్ట్ చేశానో నాకు మీడియా మేనేజ్మెంట్ కానీ, లేకపోతే అక్కడ లోకల్గా పబ్లిక్ని కానీ, లేకపోతే సోషల్ మీడియా మేనేజ్ చేసే వాళ్ళని కానీ, యూత్ని కానీ, లేకపోతే అక్కడున్న ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నీ తీసుకోవడానికి ఒక్కొక్కరికి ఒక వింగ్ నేను అప్పగించడం జరిగింది. మా హస్బెండ్ కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీ, తను వచ్చిన వెంటనే నా సెక్యూరిటీని కానీ, లేకపోతే సోషల్ మీడియా కానీ, లేకపోతే మీడియా మేనేజ్మెంట్ కానీ మా హస్బెండ్ తీసుకోవడం జరిగింది. అది కాకుండా ఇంకా కొంతమందికి ఎవరికైనా లోకల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, చిన్న చిన్న ఫోన్లు చేయాలన్నా, ఆ చిన్న చిన్నవి ఏదైనా ఉన్నా కూడా మా హస్బెండ్ దగ్గరకు వచ్చి, ఎందుకంటే నేను బయట తిరుగుతున్నాను కాబట్టి ఇంట్లో మా హస్బెండ్ ఉండేవాడు. హస్బెండ్ పొజిషన్లో మా తమ్ముడు ఉన్నా, లేకపోతే నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా కూడా నేను అంటే పెత్తనం అంతా మీరు మీ భర్తకు అప్పచెప్పారు కాబట్టి అది కూడా ఒక కారణమైంది. కనీసం సొంత అంటే తల్లి స్థానంలో ఉన్న మీరు సొంత తమ్ముడు ఒక పని అడిగినా, ఖర్చులకు డబ్బులు అడిగినా మీ భార్గవని అడుగు అనేంత పరిస్థితి తెచ్చిపెట్టారు ఇంట్లో, అది కూడా కారణమైందని ఇప్పుడు వస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ లో మీరు ఆ క్వశ్చన్స్ దూరి మాకు పెట్టాలని. అయ్యో నేను ఎక్కడ పెట్టడం లేదు మేడం. అంటే మీరే కాదు, నేను గారి ఓటమికి విశ్లేషించినప్పుడు వచ్చిన సందర్భాలు ఇప్పుడు కాదు. ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా నాకు చెప్తున్నవే ఆలగడ్డలో వినిపిస్తున్న మాటలే నేను మీ ముందు తెచ్చి పెడుతున్నా. అట్లయితే ఆ క్వశ్చన్ నన్ను అడగాల్సిన నన్ను కాదు, మా తమ్ముడు. నాకు అఖిలప్రియ గారు సోదర సమానరాలు, నాకు ఎటువంటి ఇది లేదు. నాన్నగారితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. నాకు అమ్మగారితో అంటే లేదు, అమ్మగారు ఉన్నప్పుడు నేను పెద్ద కలిసి, నాన్నగారితో నాకు మంచి పరిచయాలు, రెగ్యులర్ మాట్లాడాను. మీరు నాకు సోదర సమానులు, ఎప్పుడు కూడా మీతో నాకు మంచి రేసింది. ఈ రోజు నేను ఎవరికి మీరు ఇంటర్వ్యూలో నేను అడిగితేనే ఇచ్చారు. బట్ అయితే నేను వచ్చే ముందు నాకంటూ కొంత ఇన్ఫర్మేషన్ కావాలి కదా, అడిగాను కాబట్టి ఇవన్నీ అంటే నాకు తెలియదు. లేదు నాగరాజ్ గారు, నేను నవ్వుతూనే చెప్తున్నాను. ఇప్పుడు అది అడుగుతున్నా కాదు, మా తమ్ముడికి ఖర్చులకి కావాలంటే మా హస్బెండ్ అది ఒక పెద్ద నేరంగా, ఘోరంగా ఎందుకు చూడాలి? దాన్ని కూడా ఇక మీరు ఇవ్వకపోతే భూమా బ్రహ్మానంద రెడ్డి గారే ఇచ్చేవారు జగత్ విఖ్యాతికి. ఇది కూడా చాలా బెంగళూరులో మా చెల్లిని అడిగినాడు అని చెప్పలేదు. కాదండి, ఒక ఫ్యామిలీ మ్యాటర్స్ ఇంత ఓపెన్గా ఎవరో మీకు చెప్పినారని మీరు సరే మీరు క్లోజ్ కాబట్టి నేను కూడా దానికి పెద్ద రియాక్ట్ కావట్లేదు. కానీ అట్లయితే మీరు అడిగిన క్వశ్చన్ మా తమ్ముడిని అడగండి ఫోన్ చేసి, మా తమ్ముడు ఏం సమాధానం చెప్తారో చూడండి. ఇప్పుడే ఫోన్ చేయండి, నాకేం ప్రాబ్లం లేదు. నేను ఫోన్ చేస్తే నేను పరిచయం లేదు కదా, ఒకవేళ నేను పరిచయం ఉండింటే మీ క్లోజ్ ఉండింటే నేను చెప్తున్నా చూడండి, మా ఇంట్లో ప్రతి ఒక్కరం కూడా చాలా ఇండివిజువల్గా పెరిగినాము. ఎవరి మీద కూడా డిపెండ్ కాము. మా హస్బెండ్ వెరీ అండర్స్టాండింగ్ అండ్ వెరీ ఇండివిజువల్ పర్సన్. ప్రతి ఒక్కరిని కూడా చాలా అండర్స్టాండ్ చేసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే తను వచ్చిన బ్యాక్గ్రౌండ్ వేరు, నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ వేరు. తను ఒక న్యూట్రల్ ఫ్యామిలీ నుంచి, యూనిక్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. నేను జాయింట్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి జాయింట్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరం కూడా ఒక ఇండివిజువల్ లాగా పెరిగినాము. ప్రతి ఒక్కరికి మాకు ఫ్రీడమ్ మాకు సపరేట్గా ఉంటుంది. సో ఎవరితో ఎట్లా డీల్ చేయాలా, ఎవరితో ఎంత జాగ్రత్తగా ఇది చేయాలా. ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీలో ఎక్కడ చిన్న పొరపాటుగా ఒక మాట అటు ఇటు అన్నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా వస్తాయి. సో అవన్నీ కూడా గతంలో చూశాడు, తెలుసుకున్నాడు కాబట్టి ఏదైనా మాట్లాడినా కూడా, ఏదైనా చెప్పినా కూడా చాలా కేర్ఫుల్గా డీల్ చేస్తాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకన్నా ఎక్కువ మా తమ్ముని స్పాయిల్ చేసేది భార్గవే. స్పాయిల్ చేయడం అంటే ప్యాంపర్ చేస్తాడు, గారాబం. స్పాయిల్ అనేది 2 రకాలుగా అనుకోవచ్చు. మంచిలో స్పాయిల్ ఉంటుంది, చెడులో కూడా. నేను కొంచెము తమ్ముడిని కొంచెం స్ట్రిక్ట్ గా పెట్టాలా, చదువు ఇది. ఎందుకంటే అఫ్ కోర్స్ మీరు ఇందాక చెప్పినట్టుగా కూడా మదర్ ప్లేస్లో ఉన్నాను అనే భావన నాకు ఉంది కాబట్టి కొంచెం నేను కంట్రోల్ చేయాలని చూస్తాను. తన ఖర్చులు కానీ, తన ఇదులు కానీ, చదువు కానీ, వెళ్ళడం కానీ, బయటికి వెళ్ళడం కానీ, నైట్ టైమ్స్ అవన్నీ కొంచెం కంట్రోల్ చేయాలని చేస్తాను. హస్బెండ్ మాత్రం కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇస్తుంటాడు. అంటే లేదు ఈ ఏజ్ కదా. బాగా క్లోజ్ ఉంటారా? బాగా క్లోజ్ ఉంటారు. నాకు తెలియకుండా వెనకాల చాలా చేస్తుంటారు. అంటే నాకు తెలియకుండా ఏదైనా పనులు చేయించుకోవడం కానీ, లేకపోతే నేను ఏదైనా వద్దంటే భార్గవ దగ్గరికి వెళ్తాడు, లేకపోతే బ్రహ్మం దగ్గరికి కూడా వెళ్తాడు. అట్లా జరుగుతూ ఉంటాయి ఫ్యామిలీలో. ఓకే, అంతేనా? ఇంకా ఏమైనా చేస్తుంటారా? ఏం లేదు, బావతో ఏమన్నా చెప్తుంటాడంటే అన్ని ఈ మధ్య కొంచెం బాగా క్లోజ్ అవుతున్నారు. మొన్న ట్రిప్ కూడా ముగ్గురం పోయినాము. సో ఇద్దరు బాగా క్లోజ్ అయినారు.
ఓకే. అండర్స్టాండింగ్. ట్రిప్కి వెళ్ళిన తర్వాత ఇంకా క్లోజ్నెస్ ఇంకా క్లోజ్ పెరిగింది. ఇంకా నన్ను ఎట్లా ఏడిపియాలని ఇద్దరు ప్లాన్ చేస్తుంటారు. అది కూడా ఉంది మళ్ళా బాగా. అక్క కళ్ళల్లో ఆనందం చూడాలి కానీ అక్కని ఏడిపియాలని చూస్తారా తమ్ముడు ఎక్కడైనా? తమ్ముళ్ళు ఎప్పుడు ఇరిటేటింగ్ ఉంటారు కొన్నిసార్లు. తమ్ముడు అలాగే ఉంటాడా? అబ్బా చాలా అండి, నన్ను బాగా సతాయిస్తాడు. అవునా? అంటే ప్రాంక్స్ ఎక్కువ చేస్తుంటాడు. ఓకే. మీ వారి ఇంటి పేరు మేడం? మీ భార్గవ్ అంటే మీ భర్త భార్గవ్ గారి ఇంటి పేరు ఏంటి? మద్దూర్. మద్దూర్ భార్గవ్. మద్దూర్ భార్గవరామ్ నాయుడు. మద్దూర్ భార్గవరామ్ నాయుడు. ఓకే మేడం. మీరు భూమా అఖిలప్రియ గారు. ఒకటే డౌట్ ఉంది, ఇక మీదటి నుంచి ఏంటి, భూమా అనేది ఒక బ్రాండ్ కదా, భూమా అఖిలప్రియగానే మీరు రాజకీయాల్లో ముందుకు పోతారా, లేదంటే మద్దూరు అఖిలప్రియగా ముందుకు పోతారా అన్నది అందరికీ అనుమానంగా ఉంది. దీనికి ఒకసారి నివృత్తి చేయాలి మీరు. ఓన్లీ అఖిలప్రియ అంటే పెళ్లి చేసుకున్న మద్దూరు అఖిలప్రియ అని అంటే మాత్రం నేను రాజకీయాల్లో ఉండేదని కాదు. నేను రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు కూడా నా పేరు భూమా అఖిలప్రియగానే ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నంత వరకు భూమా అఖిలప్రియ. రాజకీయాల నుంచి దూరం వచ్చినప్పుడు దూరం వచ్చే ఛాన్సే లేదు. వచ్చేలేదు, ఎప్పటికీ లేదు. ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాం, ఊపిరినంత వరకు అదే. అయితే భూమా అనేది మీ పేరు నుంచి పక్కకు పోయే అవకాశం లేదు. ఎందుకు చెప్తున్నానంటే, భూమా నాగిరెడ్డి గారు చనిపోతున్నప్పుడు నాకు ఇచ్చిన బాధ్యత ఆళ్ళగడ్డ, నా కుటుంబం. సో ఆళ్ళగడ్డ బాధ్యత నేను తీసుకున్నాను కాబట్టి, భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు కోసమే నేను రాజకీయాలకు వచ్చాను కాబట్టి, వాళ్ళ కోసమే నేను బాధ్యతలు తీసుకున్నాను కాబట్టి, ఎప్పుడు కూడా నేను వాళ్ళ కూతురుగానే భూమా అఖిలప్రియగానే ఉండిపోతాను. ఆళ్ళగడ్డను వీడరు, భూమాను వీడరు, రెండు మీతోనే ముడిపడి ఉంటాయి. ఓకే మేడం, బాగా చెప్పారు. ఓకే. ఇకపోతే అంటే మీ నాన్న యొక్క సన్నిహితులు కావచ్చు, పార్టీలో గతంలో ఉన్న వారు కావచ్చు, ఎవరైనా మీ సన్నిహితులు, వారిని కలుపుకుపోవడం పక్కన పెడితే మీ కుటుంబ సభ్యులు కూడా సరిగ్గా కలుపుకోలేదు. మీ కజిన్స్ కొంతమంది తిరుపతిలో అక్కడ ఉన్నారు కదా, వాళ్ళని కూడా కలుపుకోలేదు. వాళ్ళని దగ్గర రానిస్తే మీకు భవిష్యత్తులో ఎక్కడ పోటీ అవుతారన్న ఉద్దేశంతో వారిని అలాగే దూరంగా ఉంచేశారు తప్పితే వాళ్ళని కూడా దగ్గరికి రానిలేదు. అందరినీ కలుపుకొని పోయి ఉంటే భూమా ఫ్యామిలీకి ఓటం అనేది దరిదాపులకు కూడా వచ్చేది కాదు. నన్ను చాలా పెద్ద విలన్ని చేసేస్తున్నారు మీరు. నేనేదో చాలా సింపుల్గా నేను నా పనులు చేసుకుంటూ నేను ఎవరి మీదకి పోకుండా నేను ఇప్పుడైతే అదే ఉంది, అఖిలప్రియ గారు విలన్ అనే ఉంది మార్కెట్లో. ఎందుకు అట్లా మరి ఆ బ్రాండ్ ఎట్లా తుడిపేసుకుంటారు మీరు అనేది? తుడుపుకోవడం ఎందుకు ఉండని. నేనేమన్నా ఇప్పుడు ఎనీ పబ్లిసిటీ ఇస్ గుడ్ పబ్లిసిటీ అంటారు కదా, అనుకోనియండి. నేను ఎందుకు అలా ఉంటే కష్టం కదా మరి. మా నాన్న ఎప్పుడు చెప్పేవాడు, ఎనీ పబ్లిసిటీ ఇస్ గుడ్ పబ్లిసిటీ అని. అంతేనంటారా? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కూడా నాకు ఫ్యామిలీలో అన్ని ప్రాబ్లమ్స్ ఉండి అంత చేస్తే ఈ ఫ్యామిలీని నేను ఇంత దూరం తీసుకొచ్చేదాన్ని అవకాశం ఉండేది కాదు. నా ఎలక్షన్స్లో అందరూ వచ్చి తిరిగిన వాళ్ళే, ఇక్కడ తిరిగినారు, నంద్యాలలో తిరిగినారు, అన్ని చోట్ల తిరిగినారు. మాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ పెట్టాలని, లేకపోతే మీకు ఎవడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో కూడా వాడిని కూడా దాన్ని 4 పీకాల. మా వాళ్ళే ఏంటారు, ఎవడో కూడా కాదు. నాకేదో సోర్స్ ఉంటుందండి, ఆ సోర్స్ మీరు భయపెడితే నాకు ఇంకోసారి ఆ సోర్స్ కూడా ఎవడో అన్నాడు, నాతో పాటు తిరిగి ఎవడో అయిండొచ్చు. ఓకేనండి. ఆళ్ళగడ్డ అంటేనే అందరికీ గుర్తొచ్చేది భూమా నాగిరెడ్డి గారే. మంచికి కావచ్చు, చెడుకు కావచ్చు, భూమా నాగిరెడ్డి గారే గుర్తొస్తారు. చెడు అంటే ఎంతకైనా వెళ్తారు, మంచి అయినా ఎంతగా వెళ్తారు అనేది ఒకటి ఉంటుంది. కానీ భూమా నాగిరెడ్డి గారు తర్వాత అఖిలప్రియ గారు తన భర్త భార్గవని భూమా నాగిరెడ్డి స్థానంలో నిలబెట్టి మరో భూమా నాగిరెడ్డిలా తయారు చేయాలనుకుంటున్నారు. భూమా నాగిరెడ్డి గారి స్థానం ఎవరు తీసుకోలేరు. మా అమ్మ స్థానం ఎవరు తీసుకోలేరు, మా నాన్న స్థానం ఎవరు తీసుకోలేరు. ఆ స్థానం అట్లా పెట్టడానికి అమ్మ స్థానాన్ని మీరు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఆల్రెడీ ఆరోపణలు వస్తున్నాయి. నాన్న స్థానాన్ని భార్గవ్ గారికి ఇస్తున్నారు. అహోబిలం సంఘటనే దీనికి తార్కాణం అంటున్నారు. అంటే మా నాన్న రౌడీ గుండాలాగా కేసులలో ఉంటాడని చెప్పా మీ ఉద్దేశము? అన్నిట్లో మంచికి మంచి, పంచుకు పంచి అన్నాను కదా నేను. రెండిట్లో ఉంటారనేది కదా నేను చెప్పేది. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు నాన్నగారు గుండా కాదు, రౌడీ కాదని నేను చెప్పకపోయినా కేసులు, మర్డర్ కేసులు అవి ఇవి అందరికి తెలిసినదే. నేను మంచి అని చెప్పలేను, చెడు అని చెప్పలేను. మంచికి మంచి, చెడుకు చెడు అని నేను చెప్తున్నా. కేసులు ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు, కేసులు లేని వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదు. ఇప్పుడు భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు, మీరు అడిగిన క్వశ్చన్కి భూమా నాగిరెడ్డి గారిని, శోభా నాగిరెడ్డి గారి స్థానము నేను కానీ నా హస్బెండ్ కానీ ఇద్దరం కూడా ఆ స్థానంలో ఉండాలని ప్రయత్నించట్లేదు. వాళ్ళిద్దరి స్థానం అట్లా ఉండడానికి మేమందరం కష్టపడుతున్నాము. మా హస్బెండ్ కానీ, నేను కానీ, నా సిస్టర్ కానీ, మా బ్రదర్ కానీ, మా అక్కలు కానీ, బావలు, అన్నలు, వదినలు, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఎలక్షన్కి వచ్చి వాళ్ళు చేయాల్సిన పనులు కానీ, లేకపోతే వాళ్ళ బాధ్యతలు తీసుకోవడం కానీ చేయడం జరిగింది. అది ఇంతవరకు ఎక్కడ కూడా దేవుడి దయ వల్ల ఎక్కడ కూడా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ రాదని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అటువంటిది ఏదైనా వాళ్ళకి ఏదైనా కావాలని ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఫస్ట్ పర్సన్ 4 మెట్లు దిగానే అడ్జస్ట్ అయ్యేది నేను ఉంటాను ఫస్ట్. ఎందుకంటే బాధ్యతలు మా నాన్న కానీ, మా అమ్మ కానీ అన్న పిల్లల కోసం ఎంత చేసినారనేది నేను కళ్ళారా చూసిన. మమ్మల్ని ఎట్లా పెంచినారో వాళ్ళని కూడా అట్లే పెంచినారు.
ఒకవేళ నిజంగా అంటే ఆ స్థానంలో ఎవరు రాకూడదు, మేమే ఉండాలనే ఆలోచన నాకుంటే నేను భూమా బ్రహ్మానందరెడ్డి గారి పేరుని పెట్టేదాన్ని కాదు, మా సిస్టర్ పేరే పెట్టుకునేదాన్ని. లేకపోతే టికెటే వద్దు, నాకు ఎంతో కొంత ఇవ్వండి, నేను పోతానని చెప్పి అనేదాన్ని. కానీ మా బ్రదర్ని పెట్టేదాన్ని కాదు. అందరితో కొట్లాడి మా బ్రదర్ని నేను ఒప్పించి, మా బ్రదర్ కూడా ఇంట్రెస్ట్ లేకపోతే ఆయన కూడా ఒప్పించి, లేదు నువ్వు ఉండాలి అని చెప్పి పెట్టేదాన్ని కాదు. ఈరోజు నేను ఫ్యామిలీ విషయంలో నేను చాలా క్లారిటీతో ముందుకెళ్తున్నాను. ఎవరు బయట వాళ్ళు కానీ, నా పక్కన ఉన్న వాళ్ళు కానీ, నాకు వెన్నుపోటు పొడిచే వాళ్ళు కూడా చాలామంది ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ పెట్టాలని చూస్తున్నారు. ఈరోజు నా బలం నా ఫ్యామిలీ. నాకు నా తల్లిదండ్రులు లేని తర్వాత నాకు వాళ్ళిద్దరు లేని లోటు ప్రజలు ఎట్లో తీరుస్తున్నారు, కార్యకర్తలు ఎట్లో తీరుస్తున్నారు. కానీ నాకు ఇంట్లో నాకు తల్లి లేని లోటు, నాకు తండ్రి లేని లోటు తీర్చేది మా అక్కలు, మా అన్నలు, మా బావలే. ఏదేమైనా కూడా భూమా నాగిరెడ్డి కుటుంబానికి ఓటమి వచ్చినా ఓడిపోయినా కూడా మేమున్నంత వరకు భూమా బ్రాండ్ చెరిగిపోదంటూ భార్గవ్ గారు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ బ్రాండ్ ఎప్పటికీ ఉంటుందని. అంటే అలా ఏమన్నా మరో భూమా నాగిరెడ్డిలా మారుతారా ఆళ్ళగడ్డలో అనేది ఇక్కడ అందరూ అంటున్నారు. లేదు, చాలా తప్పుగా ప్రొజెక్ట్ అవుతుంది ఇది. మా హస్బెండ్ ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ నా కోసం. ఎందుకంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు పాలిటిక్స్లో ఉంటే అది వేరు. వైఫ్ ఒకటి పాలిటిక్స్లో ఉండి, అంటే నాకు మా ఫాదర్ ఉండి మా మదర్ ఉండి నేను రాజకీయాల్లో ఉంటే మా హస్బెండ్ ఇక్కడికి వచ్చి చేయాల్సిన అవసరం ఉండేది కాదు, ఇంతమందితో మాటలు పడాల్సిన అవసరం ఉండేది కాదు, కేసులు పెట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. కేవలము నేను ఇబ్బంది పడకూడదు, నా కోసము నేను ఒంటరిగా ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఒకే ఒక రీజన్ తోటి నాకు సపోర్టింగ్ ఉండాలని తనకున్న నాలెడ్జ్ కానీ, తనకున్న స్ట్రెంగ్త్ కానీ, తనకున్న ఆలోచనలు కానీ నాకు ప్లస్ అవ్వాలని చెప్పి కోరుకునే మొదటి వ్యక్తి మా హస్బెండ్. ఆ ఒకే ఒక రీజన్ కోసం నా కోసం వచ్చి ఇక్కడ కష్టపడి చేస్తున్నాడే కానీ ఇంకొక రీజన్ లేనని కూడా లేదు. ఆయనకు బిజినెస్లు ఉన్నాయి, ఆయన పని అనుకుంది, ఆయన చదువు ఉంది, ఆయన బ్యాక్గ్రౌండ్ అనుకుంది. వాళ్ళు వెల్ సెటిల్డ్ హైదరాబాద్లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడికి వచ్చి కేసులు పెట్టించుకోవాల్సిన అవసరం మా ఆయనకి లేదు. ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మా హస్బెండ్కి మా ఫాదర్ మీద చాలా అఫెక్షన్ ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ చనిపోక ముందు మా ఫాదర్తో బాగా ఇంటరాక్ట్ అవ్వడంతో మామ అత్త ఇద్దరు లేరు, నాకు ఆ లోటు ఉంది. ఆయన చివరిగా చెప్పిన మాట ఫ్యామిలీ అంటే ఎంత ఇంపార్టెంటో ఆయనకి నేను చూడడం జరిగింది. ఆయన చనిపోయినాడు అనే ఒక ఉద్దేశంతో రావడం జరిగింది. భూమా నాగిరెడ్డి గారు చనిపోక ముందే మీ భర్త గారితో బాగా పరిచయం ఉండేదా? పరిచయం అంటే ఇద్దరు బిజినెస్లు చేశారు, ఇద్దరు కలిసి. ఓకే, కలిసి బిజినెస్ కలిసి బిజినెస్ లో ఇన్వెస్ట్ చేశారు. సో అట్లా ఆ సందర్భంలో ఏమన్నా మిమ్మల్ని చూసి ఆయన అట్రాక్ట్ అయ్యారా? లేదు, మేమిద్దరం ఫ్రెండ్స్. యాక్చువల్ గా మీరిద్దరు ఫ్రెండ్స్? మేమిద్దరం ఫ్రెండ్స్. మీరిద్దరు ఎక్కడ ఫ్రెండ్స్? మేము యాక్చువల్ కామన్ ఫ్రెండ్స్. మా కామన్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ద్వారా మేము చాలా ఇయర్స్ నుంచి తెలుసు అంతే. తర్వాత డాడీతో బిజినెస్లో ఎంటర్ అయిన తర్వాత నుంచి పరిచయం పెరిగింది. ఏజ్ ఫ్యాక్టర్ చాలా ఉంటుంది కదా, అంత ఏజ్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు డాడీతో బిజినెస్ చేయడం అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్కి నాన్నకి పరిచయాలు ఉన్నాయి అప్పట్లో. సో అట్లా మా మామగారు చెప్పడంతో భార్గవ్ హాంకాంగ్ నుంచి వచ్చిన తర్వాత ఏదో బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో కామన్గా మాట్లాడుతున్నప్పుడు ఇట్లా భూమా నాగిరెడ్డి గారు ఈ విధంగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఒక వ్యక్తి ఉండి చూసుకోవడానికి బిజినెస్ అంతా కావాలి అని చెప్పినప్పుడు మా డాడీ మా మామయ్య ఫ్రెండ్స్ అవ్వడంతో అట్లా మా హస్బెండ్ ఇన్వాల్వ్ అయినారు. సో అట్లా మా నాన్న తెలుసు అనమాట. అంటే ముందు నుంచి మీ హస్బెండ్ గారికి మీకు పరిచయం ఉంది? ఉంది. నేను ఐ థింక్ 10th ఆ టైం నుంచే ఉంది, కామన్ ఫ్రెండ్స్. నాకు తెలిసి ఒక చిన్న ప్రశ్న అడుగుతాను మేడం, చెప్పండి. మీకు నచ్చితే సమాధానం చెప్పండి, ఒకవేళ నచ్చకపోతే నేను ఇంటర్వ్యూలో డిలీట్ చేస్తాను. ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూలో నేను డిలీట్ చేస్తాను. ఓకేనా? చెప్పండి. ఓకే, మీ హస్బెండ్ గారు మీకు కామన్ ఫ్రెండ్. ఓకే, బాగానే ఉంది. అలాంటప్పుడు మీ హస్బెండ్ గారు మీకు ముందుగా తెలిసి మీ హస్బెండ్ గారికి వివాహం అయింది, ఆయనకి 2 కుమార్తెలు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఆవిడకు డైవర్స్ ఇచ్చి 2 బిడ్డల తల్లిని రోడ్డు మీద వదిలేసి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు నాగరాజ్ గారు అనేది చాలా. నేను అందుకే చెప్పిన నేను ఘోరం కాదు, నాకు వచ్చిన విషయాన్ని మీరు అన్నారు కాబట్టి కామన్ ఫ్రెండ్ అన్నారు మీరు. అది కూడా నాకు తెలియదు కామన్ ఫ్రెండ్. ఆ కామన్ ఫ్రెండ్ తర్వాతే మళ్ళా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, ఆ అమ్మాయికి 2 బిడ్డలు, తర్వాత డైవర్స్ ఇచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు. ప్రధానమైన అందుకే అడిగా నేను, మీకు ఇష్టమైతే చెప్పండి, లేదంటే నేను చేస్తాను కూడా చెప్పాను. ఆన్సర్ చేస్తాను. ఇట్లాంటి
నేను delete చేస్తాను అని డౌట్లు ఎంతమందికి ఉందో నాకు తెలియదు కానీ మీరు డిలీట్ చేసుకుంటారు మీరు చెప్తేనే delete చేస్తా, నేనైతే చేయను. మీరు చెప్తే చేస్తా. ఫస్ట్ మీ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్ కి మ్యారేజ్ అయిన మాట వాస్తవం. నాకు గతంలో మ్యారేజ్ అయింది, తనకి మ్యారేజ్. అది ఓకే, మీ విషయం ఒక్క పెట్టండి. అది ఎందుకు అందరికి తెలుసు, ఇక్కడ అప్రస్తుతం, అది మీకు తెలుసు, అది వదిలేయండి. అప్రస్తుతం. మా హస్బెండ్ కి మ్యారేజ్ అయిన 1 year కి డివోర్స్ అయింది. ఓకే, ఇద్దరు పిల్లలు పిల్లలు అనే మాట మా హస్బెండ్ వింటే నవ్వుతాడు. పిల్లలు లేరు. మ్యారేజ్ అయిన 1 year కి డివోర్స్ అయింది. అయిన తర్వాత మా ఫాదర్తో బిజినెస్లో దిగినారు. దిగిన తర్వాత మా నాన్న చనిపోక ఐ థింక్ 1-2 months ముందు ఈ విధంగా ఆలోచన వచ్చింది కాబట్టి మా హస్బెండ్తో షేర్ చేసుకోవడం జరిగింది. మా నాన్న చనిపోయిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉండడంతో మేము కూడా తను ఇంకా హాంకాంగ్కి వెళ్ళిపోయినాడు, మేము కూడా నా పనుల్లో నేను బిజీ అయిపోయినాను. ఎప్పుడైతే ఇంకా మ్యారేజ్ చేసుకోవాల్సిన ఆలోచన వచ్చిందో అప్పుడు మేమిద్దరు మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆ అమ్మాయి కూడా ఓ మాజీ పోలీస్ అధికారి కుమార్తె. ఆ అమ్మాయి మీకు ఫ్రెండ్ కాదు అని నేను ఒక్కటే చెప్తున్నా మేడం. నాకు వచ్చిన సమాచారం తప్పితే నా ఇది కాదు, నాకు అసలు విషయం కూడా తెలియదు. నేను ఎంక్వైరీ చేసినప్పుడు నాకు తెలిసిన సమాచారం ఇది కాబట్టి మీ దృష్టి తీసుకున్నా. ఆ అమ్మాయి ఓ పోలీస్ అధికారి కుమార్తె. ఆ అమ్మాయి కామన్ ఫ్రెండ్ అన్నారు కదా, ఆ అమ్మాయే మీ కామన్ ఫ్రెండా అని నేను అడుగుతున్నా. కాదు, ఆ అమ్మాయితో నాకు పరిచయం కూడా లేదు, ఆ అమ్మాయిని ఎప్పుడు చూడలేదు, నేను మాట్లాడలేదు కూడా. అదే ఇప్పుడున్నదంటే తన పోలీస్ అధికారి కుమార్తెకు అన్యాయం చేసి అఖిలప్రియ గారిని చేసుకున్నారు గతంలో. ఏంటంటే అన్యాయం ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. అన్యాయం చేస్తే నేను ఎందుకు చేసుకుంటాను? అన్యాయం ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన వ్యక్తి నేను ఎందుకు చేసుకుంటాను? అడిగే అంటే సరే, మీరు అయితే ఎవరో చెప్పారు కాబట్టి మీరు అడుగుతున్నారు అంటున్నారు. ఆ చెప్పినోడు కన్నా బుద్ధి ఉండాలి కదా. ఒకటికి అన్యాయం చేసిన వాళ్ళు నేను ఎందుకు చేసుకుంటాను? మా నాన్నకి ఏమన్నా పిచ్చా అట్లాంటి వాళ్ళు ఇచ్చి పెళ్లి చేయడానికి? లేకపోతే నాకేమైనా పిచ్చా అట్లాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి? నాకంటూ కొన్ని స్టాండర్డ్స్ ఉండవా? నాకంటూ ఇంట్రెస్ట్ తోనే భార్గవ్ గారు మీ నాన్నతో బిజినెస్ నాకు తెలివితేటలు లేవా? ఎట్లాంటి వాళ్ళు నేను చేసుకుంటున్నానని? అప్పటి నుంచో మీకు పరిచయం ఉంది కదా, మీరు అన్నారు కదా 10th class నుంచి కొంచెం పరిచయం ఉంది, మీకు బాగా పరిచయం కావచ్చు. మీ మీద ఇంట్రెస్ట్ తోనే భార్గవ్ గారు మీ నాన్నగారితో ఏజ్ గ్యాప్ ఉన్న బిజినెస్ లోకి వచ్చారు. అంత అవసరము తనకి లేదు, అంత అవసరం మాకు లేదు. భూమానాగరెడ్డి గారు బతుకున్నప్పుడు ఈ అబ్బాయి భార్గవ్కి డివోర్స్ అయిన తర్వాత ఎప్పుడైతే బిజినెస్లోకి ఎంటర్ అయినారో అది కూడా చాలా విచిత్రంగా చాలా సర్కిల్లో వెళ్ళి ఆ విధంగా భార్గవ్కి ఆఫర్ వచ్చిందే కానీ లేకపోతే అసలు ఆ ఆఫర్ రాకపోతే నేను భార్గవ్ కలిసే వాళ్ళం కూడా కాదు. అట్లాంటిది ఉండేది. రాత రాసింటే ఏం చేయలేదు. సో మీరు మీ సోర్సెస్ ఎవరైతే ఉన్నారో నాకు తెలిసి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను డెఫినెట్గా తీసుకుంటాను. సోర్స్ ఎప్పుడు జర్నలిస్ట్ బయట పెట్టాడు కావచ్చు, జర్నలిస్ట్ కావచ్చు, బయట పెడితే అతను పోలీస్ కాదు, అతను జర్నలిస్ట్ కాదు. మీ సోర్స్ ఎవరో నాకు అర్థమైంది. ఆ సోర్స్ వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, అట్లా ఎంతమందికి ఇచ్చింటారు అనేది కూడా నేను బయటకు తీసుకుంటాను. వాస్తవం చెప్తాను, నాకు వచ్చిన సమాచారాలనే మేము ముందు పెట్టాను తప్పితే నా వ్యక్తిగత లేదు మేడం. డెఫినెట్గా ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే మేడం, ఇకపోతే మీ కుటుంబంలో కూడా చిన్న చిన్న కలతలు ఉన్నాయి. ఇప్పటికీ భూమా బ్రహ్మానంద రెడ్డి గారికి మీకు సరిగ్గా టర్మ్స్ లేవు. తండ్రి తర్వాత తండ్రి స్థానంలో ఉండాల్సిన మీ మేనమావ గారు ఎస్వి మోహన్ రెడ్డి గారు కూడా మిమ్మల్ని వదిలేసి ఆయన దారి ఆయన చూసుకొని ఫ్యాన్స్ వచ్చేసేసారు అంటున్నారు. ఏంటి ఇదంతా కూడా? నేనే అడుగుతున్నా మిమ్మల్ని, ఏంటి ఇదంతా నాగరాజు గారు? సరే, నాకు పడని వాళ్ళ ఇష్టం అంతా చెప్పిన, ఎవరితో పడుతుంది అదన్నా చెప్పండి. ఇప్పుడు అఖిలప్రియ గారికి భార్గవ్ గారితో తప్పితే ఎవరితో పడ్డం లేదు. భార్గవ్ గారు ప్రపంచం అంతే, వేరే ప్రపంచం ఆవిడకి లేదు అంటున్నారు. సరే, సంతోషం. అట్లీస్ట్ మా హస్బెండ్ పెట్టినారు, లేకపోతే మా హస్బెండ్ కూడా పడట్లేదు. ఆయనతో మాత్రం సఖ్యత కొంటారు, మిగతా వాళ్ళతో కూడా శత్రువుగా భావిస్తున్నారు. తండ్రి స్థానంలో ఉండాల్సిన ఎస్వి మోహన్ రెడ్డి గారు కూడా ఆమెను లేడని ఎందుకు అనుకుంటున్నారు? ఫ్యాన్స్ చేసేది అంటున్నారు కదా. ఇప్పుడు పార్టీలో ఆయన ఇప్పుడు రాజకీయంగా ఆయన ఒక స్టెప్ తీసుకున్నాడు. రాజకీయంగా ఆయనకి ఒక క్యాడర్ ఉంది. ఆయన చూసుకోవాల్సిన ఆయన స్టెప్ తీసుకున్నాడంటే ఆయన కార్యకర్తలకు కానీ ఆయన ప్రజలకు కానీ ఆయన చేసిన వాళ్ళకి కానీ మంచి జరగాలని ఒక ఉద్దేశంతో ఆయన ఒక స్టెప్ తీసుకున్నాడు. మేము ఇక్కడ ఉండిపోయినాము. సరే, ఆయన స్టెప్ తీసుకోవడం వల్ల ఫ్యామిలీలో మాకు ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి? ఆయన అదే పొజిషన్లో ఉంటాడు, మాకు ఏదైనా మంచి కావాలని ఆయన కోరుకుంటాడు. మేము పెళ్ళిళ్ళకి మీట్ అవుతాం, పబ్బాలకి మీట్ అవుతాము, ఏదైనా హైదరాబాద్లో ఉండే ఇళ్ళ కాడికి పోయి కూర్చొని మాట్లాడుకుంటాము. ఇవన్నీ ఇది రాజకీయం ఒక డెసిషన్ ఫ్యామిలీ మ్యాటర్స్లో ఎఫెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎస్వి మోహన్ రెడ్డి గారికి మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. నాకు ఇంకా మేనమా